పసికూన అమెరికా మరి పాకిస్తాన్ టీంకు మాజీ ఛాంపియన్ టీంకు మరి షాక్ మీద షాక్ ఇచ్చని చెప్పుకోవచ్చు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 159 రన్స్ కొట్టింది, 7 వికెట్లు కోల్పోయి. తదనంతరం బ్యాటింగ్ను ఆరంభించిన అమెరికా మరి 3 వికెట్లు కోల్పోయి 159 రన్స్ కొట్టింది. అయితే సూపర్ ఓవర్ ఉండడంతో మొత్తానికైతే టీం యూఎస్ఏ ఘన విజయం సాధించింది. మరి మోనాక్ పటేల్ 50 రన్స్ కొట్టడంతో మరి ఈ యొక్క విజయం సాధించని చెప్పి అభిమానులు చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే బుడుగులు అడుగులు అంతర్జాతీయ క్రికెట్లో వేస్తున్నటువంటి అమెరికా ఈ ప్రదర్శన పట్ల అభిమానులు అయితే ఎంతో ఆనందంగా ఉన్నారు. ముఖ్యంగా గత మ్యాచ్లో కూడా మరి 190 పైన రన్స్ కొట్టినట్టు యూఎస్ఏ ఈ మ్యాచ్లో మరి బలమైన పాకిస్తాన్ టీము, ధీటైన పాకిస్తాన్ టీమును మరి అద్భుతమైన బౌలింగ్ను ఎదుర్కొని విజయం సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఏదేమైనా కూడా నువ్వా నిలడు సాగి ఈ యొక్క మ్యాచ్లో తప్పకుండా పాకిస్తాన్ మరి ఓడిపోవడం పట్ల మరి టీమిండియా అభిమానులు అయితే ఎంతో ఆనందం వ్యక్తున్నారు. ఎందుకంటే ఓడిపోయిన నేపథ్యంలో ఎలాగైనా కూడా గెలవాలని చెప్పి ఒత్తిడిలో ఉంటాయని చెప్పి టీమిండియా మీద ఆడేటప్పుడు తప్పకుండా ఆ ఒత్తిడిని జయించడంలో పాకిస్తాన్ విఫలమవుతుందని చెప్పి ఆ ఒత్తిడిని జయించడంలో టీమిండియా మరి విజయం సాధించని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు. వాస్తవానికి అమెరికా పిచ్ల మీద బౌలింగ్లో చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఏ ఒక్క జట్టు గెలుస్తుందో చెప్పలేం పరిస్థితి. ఇక 150 రన్స్ కూడా ఛేదించే దశలో ఇటువంటి మరి విజయం సాధించడం పట్ల అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక యూఎస్ఏ ఆడిన విధానం చూసిన అభిమానులు అయితే ఔరా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నటువంటి అమెరికా ఈ విధంగా ప్రదర్శన చేయడం పట్ల అటు ఫీల్డింగ్లో, బ్యాటింగ్లో, బౌలింగ్లో అద్భుతంగా మరి 3 రంగాల్లో రాణించడంతో టీం అమెరికా అద్భుత విజయం సాధించని చెప్పి సోషల్ మీడియా అభిమానులు చెప్తున్నారు.